హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన లాంగ్ వీడియో ఏంటంటే కాకరకాయ కొబ్బరి కారం అండి. కాకరకాయ కొబ్బరి కారానికి ఫస్ట్ కాకరకాయలని చిట్టి చిట్టి కాకరకాయలు తీసుకొని వాటికి చెక్కులాగా తీసేసుకొని వాటికి మధ్యలో ఘాటులు పెట్టుకొని మధ్యలో ఉప్పు పెట్టుకోవాలండి. అట్లా పెట్టుకొని ఒక గంట 2 గంటలైనా నానొచ్చు. లేదు అంటే మార్నింగ్ వండుకున్నామంటే నైట్ అయినా అట్లా పెట్టేసుకొని మార్నింగ్ వండేసుకోవచ్చు. అట్లా పెట్టేసుకొని ఉంచితే లోపలంతా చేదు తగ్గి ఉప్పు అంతా పట్టేస్తుంది. అట్లా చెక్కు తీసేసుకొని మధ్యలో సాల్ట్ పెట్టేసుకొని అట్లా ఒక గంట దాకా నానబెట్టి ఉంచాలండి. చూపించే విధంగా చూసి ఎవరన్నా కొత్తగా వీడియో చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అట్లా మొత్తానికి సాల్ట్ పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. బాగా హీట్ అయ్యాక ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. కాకరకాయ కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అట్లా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఇందాక ఉప్పు పెట్టుకున్న కాకరకాయలు మొత్తం వేసేసుకొని, నేను ఆల్రెడీ ఉప్పు పెట్టాను కాబట్టి ఓన్లీ పసుపే వేసుకొని ఫ్రై చేశాను. అట్లా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ చిన్న మంట మీద మగ్గించుకున్నాను. కొబ్బరి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అది ఒక 6-7 స్పూన్స్ వరకు తీసుకున్నాను. జీలకర్ర, సాల్ట్, ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నానండి. కొబ్బరి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. కొబ్బరి పొడి వేసుకొని చిన్నులపాయ వేద్దామని మూత పెట్టేశానండి. మళ్ళీ మర్చిపోయి చిన్నులపాయ కూడా వేసాను. ఒక చిన్న పాయ మొత్తం వేసేసాను. చిన్నులపాయ వేసుకుంటే చాలా మంచి స్మెల్ వచ్చి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి పౌడర్ లాగా. అట్లా మిక్సీ పట్టేసుకొని పౌడర్ పక్కకు పెట్టేసుకోవాలి. కాకరకాయలు మనకి రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ ఫుల్గా మొత్తం మారిపోవాలి. అట్లా పచ్చదనం మొత్తం మారిపోయి రెడ్ కలర్ వచ్చే వరకు చిన్న మంట మీద మగ్గించుకుంటూ ఉండాలి. చూసారు కదా, కొంచెం ఇంకా కలర్ చేంజ్ అవ్వాలి. అట్లా ఫ్రై చేసుకుంటూ అట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చూసారు కదా, అట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. పెద్ద మంట మీద అయితే అట్లా పైకి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు. చిన్న మంట మీద అయితే లోపల మగ్గి అట్లా ఉడుకుతుంది. అట్లా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం ఇందాక పౌడర్ ఉంది కదా అది వేసుకొని మధ్యలో కాకరకాయలకి ఘాటు పెట్టుకొని సాల్ట్ పెట్టుకున్నాం కదా ఆ మధ్యలో ఈ పౌడర్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, అట్లా చూపించే విధంగా కొంచెం వేడి మీద పెట్టేసుకోండి. ఉప్పు, ఆ చిన్నులపాయ ఫ్లేవరు అవన్నీ కాకరకాయ పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. అట్లా కాకరకాయకి మధ్యలో ఆ కారం పెట్టేసుకోవాలి. అన్నిటికీ పెట్టేసుకున్నాను. చూసారు కదా, అట్లా చూపించే విధంగా అట్లా కారం అంతా వేస్ట్ ఏం అక్కర్లేదండి. మనం కారం కావాలి అనుకుంటే దాంట్లో వేసేసుకోవచ్చు. చూసారు కదా, అట్లా లోపలంతా మగ్గిపోయింది. అట్లా మొత్తం అన్నిటికీ పెట్టేసుకున్నాక మనం ఇందాక ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు వేసుకున్నాను. పోపు కొంచెం ఫ్రై అయ్యాక మనం కచ్చాబచ్చాగా దంచుకున్న చిన్నులపాయలు కూడా వేసాను. అవి ఫ్రై అయ్యాక మనం ఇందాక కారం పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, కొబ్బరి కారం పెట్టినవి, అవి కూడా వేసేసుకొని కొంచెం అట్లా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే కారం వేసాక ఫ్రై చేయకూడదు, కారం మాడిపోతుంది. అట్లా వేసేసుకొని మనం ఇందాక ఎక్స్ట్రా కారం ఉంది కదా అది కావాలి అంటే వేసుకోవచ్చు. లేదు అంటే అట్లా కాకరకాయ లాగా ఉంచేసుకోవచ్చు. నేను కారం వేసాను. అట్లా కారం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. కాకరకాయ కారం మాడకుండా ఉంటుంది. అంతే, సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ఎవరన్నా ట్రై చేయకుండా ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పప్పులోకైనా వేడి రైస్లోకి కారం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూసేవారు ఉంటే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.